350కి పైగా సినిమాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన సినిమాల్లో ఎంత హిట్ అయ్యాయో, ఆయన డాన్స్లు కూడా అభిమానులు అంతే ఊపాయి. అలా ఓ సినిమా సాంగ్ లో హీరో కృష్ణ గారు ఏకంగా 40కి పైగా డ్రెస్సులు చేంజ్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సూపర్ స్టార్ కృష్ణ గారు అందించిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన జీవిత కాలంలో సుమారు 50 ఏళ్లు సినిమాల్లోనే జీవించారు ఆయన. ఏకంగా 350కి పైగా సినిమాల్లో నటించి లెజెండరీ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ లో ప్రయోగాలు కేర్ ఆఫ్ అడ్రస్ కృష్ణ గారు అని చెప్పవచ్చు. ఒకే ఏడాది 18 సినిమాలు చేసి చరిత్ర సృష్టించిన కృష్ణ గారు కలర్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాగే హాలీవుడ్ కే పరిమితమైన కౌబాయ్ సినిమాలను కూడా మన తెలుగు ఆడియన్స్ కు ఇంట్రడ్యూస్ చేసింది సూపర్ స్టార్ కృష్ణ గారే. సూపర్ స్టార్ కృష్ణ గారి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి, సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అయితే ఒక సినిమా మాత్రం కృష్ణ గారికే కాదు, ఆయన అభిమానులు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ గా నిలిచిపోయింది. అది మరేదో కాదు, అగ్నిపర్వతం. 1985లో రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి, రాధా హీరోయిన్ గా నటించారు. కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు, శారద తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా దాటికి అదే సమయంలో రిలీజ్ అయిన చిరంజీవి బాలయ్య సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. అగ్నిపర్వతం సినిమాలో కృష్ణ గారు చెప్పిన డైలాగులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ముఖ్యంగా అగ్గిపెట్టి ఉందా అంటూ కృష్ణ గారు పలికే డైలాగులకు ఆడియన్స్ ఊగిపోయారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఈ డైలాగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే ఇదే రగులుతోన్న అగ్నిపర్వతం, ఈ గాలిలో గోడ దూకి వచ్చాను చందమామ, రావే ఇంగ్లీష్ రంబ, వయ్యారాలు సింగారాలు, వెయ్యి చెయ్యి నెంబర్ 1 సాంగ్స్ అన్ని సూపర్ స్టార్ అభిమానులు ఒక ఊపాయి. కాగా అగ్నిపర్వతం సినిమాలోని వెయ్యి చెయ్యి అభిమానులు తెగ నచ్చేసింది. రాధా కృష్ణ గారి మీద ఉండే ఈ పాటలో ఏకంగా కృష్ణ గారు 40 డ్రెస్సులు మారుస్తాడు. ఇప్పటికీ ఈ సాంగ్ హల్చల్ చేస్తూ ఉంటుంది.